హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీకి సంబంధించి స్మృతి విస్మృతి అభ్యసనంలో ప్రేరణ పాత్ర ఈ టాపిక్లోని 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అన్నవారు ఎవరు? ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అని అన్నది ఆప్షన్ 4 క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్, పని పట్ల తమంతట తమకే ఆసక్తి నిబద్ధత ఉన్నవారికి గల ప్రేరణ ఏమిటి? ఒక పని పట్ల తమంతట తమకే ఆసక్తి నిబద్ధత ఉన్నవారికి గల ప్రేరణ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించేవారు బహుమానం దండన పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి అభ్యసనం ఏమవుతుంది? ఎవరైనా బహిర్గత ప్రేరణపై ఆధారపడి ఏదైనా ఒక విషయాన్ని అభ్యసిస్తున్నట్లయితే బహుమానం దండన అనేవి తీసివేస్తే వారి యొక్క అభ్యసనం అనేది సన్నగిల్లుతుంది, అంటే క్రమంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బెర్నార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత ప్రేరణ గల వ్యక్తులలో ఉండే లక్షణాలలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బహుమతి. అంతర్గత ప్రేరణ గల వ్యక్తులలో నిబద్ధత, పట్టుదల, ఆసక్తి అనే లక్షణాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతిలో 9 గ్రేడ్ల పాయింట్లు వచ్చిన వ్యక్తి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వుట ఈ ప్రేరణను సూచిస్తుంది. 10th క్లాస్లో 9 పాయింట్స్ వచ్చినటువంటి వ్యక్తి ఇంటర్లో ఫెయిల్ అవ్వడం అనేది ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తికి ఏదైనా సాధించాలనే కోరిక ఉన్నట్లయితే అతనిలో సాధనా ప్రేరణ ఉందని చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏదైనా సాధించాలనే కోరిక ఉంటే దానిని సాధనా ప్రేరణ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి ఈ ప్రేరణ తక్కువగా ఉంటుంది. జీవిత లక్ష్యం అనేది స్పష్టంగా లేని వారికి ఈ ప్రేరణ తక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సాధనా ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, గౌణ అవసరం కానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గౌణ అవసరం కానిది ఆప్షన్ 3 నిద్ర. నిద్ర అనేది ప్రాథమిక అవసరం. ఆత్మగౌరవం, ప్రేమ, గుర్తింపు అనేవి గౌణ అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి రాచబాట ఏది? అభ్యసనానికి రాచబాట ఆప్షన్ 4 ప్రేరణ. ప్రేరణ అనేది అభ్యసనానికి రాచబాట. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం అన్నది ఎవరు? అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణ మూలాధారం అని చెప్పినది ఆప్షన్ 3 వుడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణలో ప్రధానంగా గల రకాలు? ఆన్సర్ ఆప్షన్ 3 2. ప్రేరణ అనేది 2 రకాలు. అవి ఏవి అంటే బహిర్గత ప్రేరణ మరియు అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలలో మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ విద్యార్థులు వారంతట వారే చదువులో నిమగ్నం కావడం విద్యార్థులలో ఈ ప్రేరణను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రాంగ్ స్టేట్మెంట్ సరికానిది ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థులలో బహిర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలి అనేది సరికానటువంటిది. మిగతా 3 ఆప్షన్స్ చూస్తున్నట్లయితే
బహిర్గత ప్రేరణ అనేది విద్యార్థులలో అంతర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలి. బహిర్గత ప్రేరణ అనేది తాత్కాలికమైనది, అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాధన ప్రేరణ వీరి వల్ల ఏర్పడును. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సాధన ప్రేరణ అనేది ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల వలన ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకం ఏది? అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకం ఆప్షన్ 2 అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిపై ఎటువంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతటా తాను స్వాభావికంగా ఏర్పడే ప్రేరణ ఏది? వ్యక్తిపై ఎటువంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తనకు స్వాభావికంగా ఏర్పడే ప్రేరణ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసమో దండన నుంచి తప్పించుకోవడం కోసమో నేర్చుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న ప్రేరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, బహిర్గత ప్రేరణను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణలకు అలవాటు పడేట్లు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మైక్ ఎవర్. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాలు ఎన్ని రకాలు? అవసరాలు ఎన్ని రకాలు అంటే ఆప్షన్ 1 2 రకాలు. అవసరాలు 2 రకాలు, అవి ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తను ఆంగ్లం నేర్చుకొని మాట్లాడితే ఆ గ్రామంలో మంచి గుర్తింపు వస్తుందని అనుకున్నాడు. ఇది ఏ అవసరం? ఆన్సర్ ఆప్షన్ 1 గౌణ అవసరం. గుర్తింపు, దీనితో పాటు ఆత్మగౌరవం, ఇవన్నీ కూడా గుర్తింపు, గౌరవం అనేవి గౌణ అవసరాలు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక అవసరాల కిందకు ఆహారము, తర్వాత నీరు, ఆహారము, నీరు, నిద్ర అనేవి ప్రాథమిక అవసరాల కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విస్మృతిపై ప్రయోగాలు చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక విషయాన్ని నేర్చుకున్న 6వ రోజు చివరికి ఎంత శాతం మర్చిపోతాడు? ఆన్సర్ ఆప్షన్ 2 75%. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పటి నుంచి 6వ రోజు చివరికి మనం 75% మర్చిపోతాము. నెక్స్ట్ క్వశ్చన్, జోక్య ప్రభావం అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 1 అవరోధం. అవరోధానికి మరొక పేరు జోక్య ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించుట ఏ అవరోధం? ఆన్సర్ ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం, ఏదైనా ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటాము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిని పెంపొందించే పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భావాల సంసర్గం, ప్రేరణ, అభిరుచి, ఇవన్నీ కూడా స్మృతిని పెంపొందించే పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, మంచి గుర్తుకు రాగానే చెడు గుర్తుకు రావడం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 భావాల సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్, ఘన విభజన చేయడానికి యమాత రాజబాణ సలగం గుర్తుకు రావడం ఆప్షన్ 2 నిమోనిక్స్. ఘన విభజన చేయడానికి
ఈ యమాత రాజబాణసలగం అనేది ఒక కొండ గుర్తు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే లేదా పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసినవే ఎక్కువ రోజులు గుర్తుకు రావడం లేదా జ్ఞాపకం ఉండడం అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 జైగార్నిక్ ప్రభావం. మనం పూర్తి నేర్చుకున్న విషయాల కంటే మధ్యలో వదిలేసినటువంటి విషయాలే బాగా గుర్తుకు రావడం అనేది జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాలకు సుమారు ఎంత శాతం గుర్తుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 60%. ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకున్న 20 నిమిషాలకు 60% వరకు మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నేర్చుకున్న విషయాన్ని 50% మర్చిపోయాడు, అయినా అతను ఆ విషయం నేర్చుకొని ఎంతసేపు అయింది? ఆన్సర్ ఆప్షన్ 4 1 గంట. ఒక 1 అవర్కి మనం నేర్చుకున్న దానిలో 50% మర్చిపోతాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక భాషను నేర్చుకొని దానిని అసలేం ఉపయోగించకపోతే ఆ భాషను చాలా వరకు మర్చిపోతాం, దానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అనుపయోగం. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకొని వాటిని ఉపయోగించకపోయినా మర్చిపోనిది. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉపయోగించకపోయినా మర్చిపోకుండా ఉండే అంశాలు ఏమిటి అంటే ఆప్షన్ 4 పైవన్నీ. సైకిల్ తొక్కడము, టైపింగ్, ఈత. వీటిని మనం నేర్చుకున్న తర్వాత ఉపయోగించకపోయినా కూడా మర్చిపోము. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా పెద్ద ప్రమాదం వల్ల, బలంగా తగిలిన గాయాల వల్ల లేదా మానసికంగా తట్టుకోలేని సంఘటన వల్ల విస్మృతి కలిగితే దానిని ఏమంటాము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శారీరక లేదా మానసిక విఘాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర గులాబీ అనగానే నెహ్రూ గుర్తుకు రావడం? ఆప్షన్ 3 సామ్యము. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనేది ఈ ప్రక్రియలోని అంతర్భాగము? ఆన్సర్ ఆప్షన్ 1 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనేది ఏ దేశ భాషాపదం? డెజావు అనేది ఏ భాషాపదం అంటే ఆప్షన్ 2 ఫ్రెంచ్ భాషాపదం. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండు కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 20 నుంచి 30 సెకండ్లు. స్వల్పకాలిక స్మృతి అంటే 20 నుంచి 30 సెకండ్ల కాలం ఆ సమాచారం అనేది మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 14 అనగానే నెహ్రూ జయంతి అని గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి రకం? ఆన్సర్ ఆప్షన్ 1 సంసర్గ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చేసి గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? ఏ సూత్రాన్నైనా ప్రయోగాత్మకంగా చేసి మనం గుర్తుంచుకున్నట్లయితే దానిని క్రియాత్మక స్మృతి అంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాల్యమిత్రుడొకరు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ గుర్తుకు రావటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 దీర్ఘకాలిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానిది ఆప్షన్ 4 డెజావు అనేది లాటిన్ పదం కాదు, ఫ్రెంచ్ భాషా పదం. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. హార్మోక్ అనేది గ్రీకు. సైకే అనేది కూడా గ్రీకు భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ.
ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా సరైనవే. టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని కనుగొన్నది హామిల్టన్. ఆన్ మెమొరీ రచయిత ఎబ్బింగ్హాస్. రిమెంబరింగ్ రచయిత బార్ట్లెట్. నెక్స్ట్ క్వశ్చన్, బాల్ అనే పదం చూసి TUX అను అర్థరహిత పదంను ప్రయోజ్యుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 2 ద్వంద్వ సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్, సినిమా పూర్తిగా చూసిన వారి కంటే సగం చూసిన వారికే ఎక్కువ గుర్తుంటుందని చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ 1 జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, గుంటూరు, మెదక్లలో భిన్నంగా ఉన్న గుంటూరును ఎక్కువగా గుర్తించడం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 వాన్ రెస్టార్ప్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సుస్థిరమైన అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిని పెంపొందించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రిహార్సల్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.